హలో అందరికీ. ఇవాల్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ. ఈ బీరకాయలో మన బ్లడ్ని ప్యూరిఫై చేసే తత్వం ఉండటం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాంటి బీరకాయతో మనం ఒక కమ్మటి పచ్చడి చేసుకుందాం. మీ దగ్గర రోలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రోట్లో చేసుకోండి. అందుకు ముందుగా బీరకాయకున్న తల తోక కట్ చేసి పైనున్న తొక్కని లైట్గా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక కొంచెం ధనియాలు జీలకర్ర వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. ఇందులోనే శనగపప్పు నువ్వులు వేసి దోరగా వేపుకున్నాక మీ కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పసుపు ఇంకా ఉప్పు కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇందులోనే 2 మీడియం సైజ్ టొమాటో కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. వన్స్ కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం నానబెట్టుకున్న చింతపండుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసి వేపుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసి కలుపుకుంటే మన కమ్మటైన రోటి పచ్చడి రెడీ.